హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జాబ్ నోటిఫికేషన్స్ ఏంటి అన్నట్లయితే ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకు రివేచర్ అనే కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ దీని యొక్క వర్క్ లొకేషన్ మనం చూసుకున్నట్లు అయితే అక్రాస్ ఇండియా. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఇందులో మనకు ఫుల్ టైం అనేది ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ అయితే దీనికి ఎలిజిబుల్. ఇందులో క్వాలిఫికేషన్స్ ఎవరు ఎలిజిబుల్ అన్నట్లయితే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. అండ్ బ్యాచెస్ వచ్చేసి ఓన్లీ 2022 వాళ్ళని మాత్రమే ఈ యొక్క కంపెనీ అనేది హైర్ చేసుకుంటుంది. సో 2022లో ఎవరైతే పాస్ అవుట్ అవుతున్నారో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోండి. అండ్ శాలరీ వచ్చేసి అప్ టు 6 LPA వరకు అయితే మనం వీళ్ళ నుంచి శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ జాబ్కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి గైస్. లింక్స్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి సిస్కో నుంచి ఇంకో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ దీని యొక్క వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో ఉంటుంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చినట్లయితే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీఎస్సీ, బీసీఏ, ఎంసీఏ. సో ఇందులో డిగ్రీ వాళ్ళు కూడా ఉన్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. అది కూడా సిఎస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోండి. ఓకే. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2023. సో 2023 వాళ్ళని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళ నుంచి మనం శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లయితే 8 LPA అయితే మనం వీళ్ళ నుంచి శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క జాబ్కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి గైస్. లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి గూగుల్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే టెక్నికల్ సొల్యూషన్ ఇంజనీర్. అండ్ దీని యొక్క వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు అండ్ పూణేలో అయితే ఉంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ నుంచి 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి మీరు ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లు అయితే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే దీనికి వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో బ్యాచిలర్స్ డిగ్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఓకే. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2018, 2019, 2020, 2021, 2022, 2023. సో 2018 నుంచి 2023 ప్రెజెంట్ ఫ్రెషర్ వరకు అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. దీనికైతే అప్లై చేసుకోండి. అండ్ శాలరీ వచ్చేసి 8 LPA వరకు అయితే మనం వీళ్ళ నుంచి శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళు మీ నుంచి మినిమం క్వాలిఫికేషన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, ఈక్వల్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో వీళ్ళనైతే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మీకు వీటి మీద అయితే ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ రీడింగ్ ఎక్స్పీరియన్స్, డీబగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది దేంట్లో అన్నట్లయితే జావా, C++, పైథాన్, షెల్, పర్ల్, జావా స్క్రిప్ట్. సో వీటి మీద అయితే మీకు ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే డీబగ్ చేసి ఎలా ఉండాలి కోడ్ని. ఇందులో మీకు జావా, C++, పైథాన్ ఇవి అయితే మన పైథాన్ లైఫ్ ఛానల్లోనే ఉన్నాయి. ఎవరికైనా రాకుంటే మీరు అయితే అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి అమెజాన్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటన్నట్లయితే యాడ్స్ కంటెంట్ రివ్యూవర్. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ గైస్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుంది అయితే అప్లై చేసుకోండి. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఇందులో మనకు ఫుల్ టైం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ జాబ్కి అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ బ్యాచెస్ వచ్చేసి ఎవరైనా ఎనీ అని ఇవ్వడం జరిగింది. సో గైస్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి దీనికైతే పర్టికులర్గా బీటెక్, బీఈ డిగ్రీ ఇలా అయితే మెన్షన్ చేయలేదు. అండ్ బ్యాచెస్ కూడా మెన్షన్ చేయలేదు 2022 అని. సో అప్ టు 2023 బ్యాచ్ వరకు అయితే ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోండి. అండ్ శాలరీ వీళ్ళ నుంచి మనం 6 LPA వరకు అయితే శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గైస్ ఈ 4 జాబ్స్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. అండ్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది గైస్. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మీ యొక్క మొబైల్లో టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేయగానే మన ఛానల్ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు వీటి లింక్స్ని ఫైండ్ చేయగలరు. సో గైస్ మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయి ఉండొచ్చు, డిగ్రీ, బీటెక్ సంథింగ్. సో మీరు ఐటీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే మీకైతే ఒక కోడింగ్ లాంగ్వేజ్ రావాలి, మీకు అయితే కోడింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో అందుకోసం మీరైతే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. లైక్ C++, పైథాన్, HTML ఇలా సంథింగ్ కొన్ని ఉంటాయి కదా. సో వీటి మీద అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో వీటి కోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ప్లేలిస్ట్లోనే చాలా కంటెంట్ ఉన్నాయి. 20+ ఐటీ కోర్సెస్ అయితే మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడైతే మీరు చూసి నేర్చుకోవచ్చు అనమాట. ఓకే. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.